తింటే భారతం వినాలి. తింటే అరిసెలే తినాలి. ఏంటి ఎక్కడో కొడుతుంది సీనా అనుకుంటున్నారా? ఏం లేదు గాయ్స్. కొంచెం చేంజ్ చేసి చెప్పానంతే. అసలు ఈ ముచ్చట్లన్నీ ఎందుకు చెప్తున్నా మ్యాటర్‌లోకి రా అంటారా? ఏం లేదు గాయ్స్, సంక్రాంతి పండుగ వస్తుంది కదా! ఇంకా మేమైతే అరిసెలు చేసుకుంటున్నాము. ఇంకా మీకు కూడా చూపిద్దామనైతే వీడియో తీశాను. నాకైతే అరిసెలు చేయడం అస్సలు రాదు. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదామా? దీనికోసం అయితే తడిపిండి కావాలి. సో, ఇదైతే మనం ఎలా చేసుకోవాలంటే నైట్ అంతా రైస్‌ని వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే పిండి పట్టించుకోవాలి. అండ్ మెయిన్‌గా కావాల్సింది అయితే బెల్లం. సో, బెల్లం అయితే మంచిగా ఇట్లా తురుముకోవాలి. అప్పుడైతే ఆనకం అనేది ఈజీగా వస్తుంది. మంచిగా వస్తుంది ఉండలు లేకుండా. ఇంతకీ మీకు అరిసెల ఆనకం పట్టడం వచ్చా గాయ్స్? నాకైతే అస్సలు రాదు. నేనైతే ఇదే ఫస్ట్ టైం దగ్గరుండి చూస్తున్నాను నేర్చుకుందామని. ఇంక ఇప్పుడైతే మనం పొయ్యి పెట్టుకొని దాని మీద ఒక గంజు పెట్టుకొని అయితే మనం ఆల్రెడీ తురుముకొని పెట్టుకున్న బెల్లం అయితే అందులో వేసుకోవాలి. అండ్ మంచిగా మిక్స్ చేస్తూ అందులోనే కొంచెం లైట్‌గా వాటర్ యాడ్ చేసి అయితే మిక్స్ చేసుకోవాలి. యాక్చువల్‌గా ఏంటి అంటే మా అత్తమ్మకి కూడా ఆనకం పట్టడం రాదు గాయ్స్. వేరే వాళ్ళని పిలిచాం. ఇంక మనం పొయ్యి మీద పెట్టుకున్న బెల్లంనైతే మంచిగా మిక్స్ చేస్తూ ఉండాలి, ఉండలు లేకుండా. మేమైతే కట్టెల పొయ్యి మీద చేస్తున్నాము. కట్టెల పొయ్యి మీద చేస్తే టేస్ట్ అయితే చాలా బావుంటుంది. వీలైతే మీరు కూడా కట్టెల పొయ్యి మీద చేయడానికి ట్రై చేయండి. ఇంకా ఆనకంనైతే ఇలా కంటిన్యూస్‌గా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకనంటే అడుగంటకుండా. ఇప్పుడైతే మేము కొంచెం ఆయిల్ యాడ్ చేసాము. కావాలంటే నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. మేము నెయ్యి లేదని చెప్పేసి ఆయిల్ అయితే యాడ్ చేసాము లైట్‌గా. ఇంకా బాగా మిక్స్ చేసిన తర్వాత అయితే ఇందులోనే మనం ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. అది కూడా యాడ్ చేసుకున్న తర్వాత అయితే మంచిగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలాచీ పౌడర్ ఏస్తే టేస్ట్ చాలా బావుంటుంది గాయ్స్. ఇంకా మధ్య మధ్యలో అయితే పాకం వచ్చిందా లేదా అని అయితే టెస్ట్ చేసుకోవాలి. దానికోసం అయితే ఒక ప్లేట్‌లో గానీ, గిన్నెలో గానీ వాటర్ ఏసుకొని అందులో మనం ప్రిపేర్ చేసుకుంటున్న పాకంనైతే కొంచెం వేసుకుంటూ చూడాలి. పాకం అనేది లూజ్‌గా ఉండద్దు, థిక్‌గా ఉండద్దు. మీడియం కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఇప్పుడైతే మళ్ళీ ఒకసారి చెక్ చేద్దామని చెప్పేసి అయితే ఇంకా పాకంనైతే వాటర్‌లో వేసి చూస్తుంది. ఇట్లా పాకం వాటర్‌లో వేసినప్పుడైతే అది ఇట్లా స్టిక్కీగా ఉంటే సరిపోతుంది ఎటు జరగకుండా. ఇంకా హ్యాండ్‌కి తీసుకున్నప్పుడు కూడా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఉంటే సరిపోతుంది. ఇంకా నేను కూడా చెక్ చేస్తున్నా ఎలా ఉంది అని చెప్పేసి అయితే. ఇట్లా చిన్న ఉండలాగా వస్తే సరిపోతుంది. బాగా లూజ్‌గా కానీ, బాగా గట్టిగా కానీ రావాల్సిన అవసరం లేదు. ఇంకా ఆనకం వచ్చాక అయితే పొయ్యి మీద నుంచి దింపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకా పక్కన పెట్టుకున్నాక అందులోనే మనం తడిపిండి వేస్తూ మంచిగా మిక్స్ చేసుకోవాలి ఆనకంలో. అంత పిండి ఒకేసారి వేసుకోవద్దు. కొంచెం కొంచెం వేస్తూ మంచిగా మిక్స్ చేసుకోవాలి అంతా కలిసేలాగా. ఆనకంలో పిండి పోస్తూ కలపడమే ఒక పెద్ద టాస్క్. ఎందుకంటే చాలా చైనొస్తుంది. ఎందుకంటే కంటిన్యూస్‌గా మిక్స్ చేస్తూనే ఉండాలి కదా! పిండినైతే ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. అందుకోసమని మనం మంచిగా కంటిన్యూగా మిక్స్ చేస్తూనే ఉండాలి. ఒక సైడ్ పోస్తుంటే ఒక సైడ్ కలుపుతూనే ఉండాలి. ఒకవేళ మీకు లూజ్ కన్సిస్టెన్సీ అనిపిస్తే మీరు బియ్యపిండి కానీ, గోధుమ పిండి కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇంకా పిండైతే కలపడం అయిపోయింది. ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఇంక ఇప్పుడైతే అది పక్కన పెట్టుకొనైతే అదే పొయ్యి మీద ఒక ముకుడు పెట్టుకొని అందులోనైతే ఆయిల్ పోసుకోవాలి అరిసెలు కాల్చడం కోసమైతే. ఇంకిప్పుడైతే అరిసెలు ఎలా చేసుకోవాలో చూద్దాం. మనం ఇందాక పాకంలో కలిపిన పిండి పక్కకు పెట్టుకున్నాం కదా! అదైతే కొంచెం ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత పిండి తీసుకొని మంచిగా రౌండ్‌గా బాల్ లాగా చేసుకొని ఒక కవర్ పైన గానీ, లేదంటే అరిటాకు పైన గానీ వేసి ప్రెస్ చేస్తూ ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసుకోవచ్చు. మేమైతే అరిటాకులు లేవని చెప్పేసి ఇంకా ఆ కవర్ పైన చేస్తున్నాము. కవర్‌కైతే కొంచెం ఆయిల్ అప్లై చేసి దానిపైన మంచిగా ఈవెన్‌గా స్ప్రెడ్ చేస్తూ రౌండ్‌గా చేసుకోవాలి. ఇంకిప్పుడైతే మంచిగా రౌండ్‌గా చేసిన అరిసెనైతే ఇలా ఆయిల్‌లో వేసుకొనైతే డీప్ ఫ్రై చేసుకోవాలి. అండ్ 2 సైడ్స్ తిప్పుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవారు దాకా కాల్చుకోవాలి. ఇంకా అరిసె మంచిగా కాలిన తర్వాత అయితే దాన్ని తీసేసుకోవాలి జల్లిగంట హెల్ప్‌తో. ఇంకా ఇప్పుడైతే దానిలో ఉన్న ఎక్సెస్ ఆయిల్ అంతా తీసేసేయాలి. మా దగ్గర అయితే అది చెక్క లేదు. సో, అందుకోసమని ఇలా చేస్తున్నాము మేమైతే. ఇంకా ఎక్సెస్ ఆయిల్ తీసాక అయితే ఒక బేసన్‌లో వేసుకోవాలి అరిసెలని. ఇంకా ఇప్పుడైతే నేను చేస్తా అని చెప్పేసి అయితే రంగంలోకి దిగాను. ఎందుకంటే ఇంకొక ఆప్షన్ అయితే లేదు. తనైతే ఆనకం పట్టించి ఎలా చేయాలో చూపిచ్చి అయితే వెళ్ళిపోయింది. ఇంకా నేనైతే చేస్తున్నాను. ఫస్ట్ అయితే మంచిగా వరికి ఆయిల్ రాసుకొని కొంచెం కొంచెం పిండి తీసుకొని ఈవెన్‌గా స్ప్రెడ్ చేస్తూ ప్రెస్ చేసుకోవాలి. ఇంకా అంతే ఆయిల్‌లో అయితే వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇంకా నేనైతే అరిసెలు చేస్తున్నాను. మా అత్తమ్మ అయితే కాలుస్తున్నారు.
పర్వాలేదు. నేను కూడా బానే చేస్తున్నాను. బానే వస్తున్నాయి కూడా. ఇంకా సేమ్ ఇదే ప్రాసెస్‌లో పిండి మొత్తాన్నయితే చేసుకోవాలి. అరిసె చేసి ఆయిల్‌లో వేసి డీప్ ఫ్రై చేసుకొని ఎక్సెస్ ఆయిల్‌నయితే రిమూవ్ చేసుకోవాలి. మేమైతే ఇలా నార్మల్‌గానే చేస్తున్నాము. ఒకవేళ కావాలంటే నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు. నువ్వులు ఎప్పుడు యాడ్ చేయాలి అనంటే, మనం కొంచెం రౌండ్ బాల్‌లాగా తీసుకొని పిండిని ప్రెస్ చేస్తాం కదా అరిసెలాగా, అప్పుడైతే దాని మీద లైట్‌గా స్ప్రింకిల్ చేసుకొని ప్రెస్ చేయాలి లైట్‌గా అంతే. ఇంకా నెక్స్ట్ అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి అలానే. ఇంకా మేమైతే బెల్లంతో చేస్తున్నాము అరిసెలు. కొందరు షుగర్‌తో కూడా చేసుకుంటారట. నేనైతే ఎప్పుడు చూడలేదది. ఇంతకీ మీరెలా చేసుకుంటారు? షుగర్‌తోనా? బెల్లంతోనా? కామెంట్ చేయండి. అసలు బెల్లంతో చేసుకుంటేనే చాలా బెటర్. ఎందుకంటే ఎవ్వరైనా తినొచ్చు బెల్లంతో చేసుకుంటే. ఈవెన్ షుగర్ పేషెంట్స్ కూడా తినొచ్చు హ్యాపీగా. ఇలా బెల్లంతో చేసిన స్వీట్స్ తింటే హెల్త్‌కి ఏమీ అవ్వదు. అసలు షుగర్‌ని ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది మనకి. అవును, సంక్రాంతి పండుగ వస్తుంది కదా మరి! పిండి వంటలు చేయడం స్టార్ట్ చేశారా లేదా మీరు? ఇంకా మా అత్తమ్మ అయితే ముందుగానే స్టార్ట్ చేసేసింది. ఇది అయితే లాస్ట్. రిమైనింగ్‌వి కూడా వీడియోస్ అప్లోడ్ చేస్తాను. అసలు సంక్రాంతి అంటేనే సకినాలు, అరిసెలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చేసుకుంటారు కదా! ఇంతకీ మీరు స్వీట్ లవరా? హాట్ లవరా? నేనైతే స్వీట్ లవరే. నాకైతే చాలా ఇష్టం స్వీట్స్ అంటే. యమ్మీ యమ్మీ టేస్టీ టేస్టీ అరిసెలైతే రెడీ అయిపోయాయి. సింపుల్‌గా అండ్ ఈజీగా అరిసెలని ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా! మీరు కూడా ఈ సంక్రాంతి పండగకి ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా వచ్చాయో కూడా కామెంట్ చేయండి. నా వీడియోనైతే లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. అండ్ మన ఛానల్‌ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ అయితే ఆన్ చేసుకోండి. మన వీడియోస్ అయితే మిస్ అవ్వకుండా ఉంటారు.